హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత డిఎస్సి ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం మ్యాథమెటిక్స్కి సంబంధించి మనం బుక్ లిస్ట్ని అయితే చూడబోతున్నాం. అయితే ఫ్రెండ్స్, ఈ మన బుక్ లిస్ట్ చూసే ముందు ఎవరైతే నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఇంకో ముఖ్యమైన గమనిక, మనకి ఏపీ గవర్నమెంట్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసిన టెక్స్ట్ బుక్స్లోని నాకు కేవలం సెమిస్టర్ 1 టెక్స్ట్ బుక్లు మాత్రమే దొరికాయి. మీ అందరికీ తెలిసిందే, సెమిస్టర్ 2 ఇంకా డిస్ట్రిబ్యూట్ చేయలేదు. కాబట్టి నేను సెమిస్టర్ 1 టెక్స్ట్ బుక్లు మాత్రమే నేను మీకు ఈ బుక్ లిస్ట్లో చూపిస్తున్నాను. సెమిస్టర్ 2 అనేది మనకి యాజ్ ఇట్ ఈస్గా తర్వాత లెసన్స్ అనేవి కంటిన్యూ అవుతాయి. కాబట్టి నేను వీడియోస్లోని సెమిస్టర్ 1కి సంబంధించి మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్స్ అనేవి నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. అయితే చూడండి, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్లాస్, మనకి ఫస్ట్ క్లాసు మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ చూద్దాం. చూడండి, మనకి 1వ తరగతికి సంబంధించి గణితం. చూడండి, మనకి గణితం పుస్తకాలు అనేవి మనకి గణితం గమ్మత్తు అనేసి మనకి ప్రింట్ అయ్యాయి. ఇదండి, ఇది ఫస్ట్ క్లాసు మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్. దీని బ్యాగ్ చూసినట్లయితే చూడండి, చూస్తున్నారు కదా, ఇది మనకి ఏపీ గవర్నమెంట్ డిస్ట్రిబ్యూట్ చేసిన ఫస్ట్ క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్. తర్వాత చూడండి, మనకి సెకండ్ క్లాస్, ఇది మనకి సెకండ్ క్లాస్. చూస్తున్నారు కదా, నేను ఓన్లీ సెమిస్టర్ 1 చూపిస్తున్నాను. ఇది మనకి సెమిస్టర్ 1 సెకండ్ క్లాస్ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్. దీని యొక్క బ్యాక్ ఇదండి. ఫ్రెండ్స్, చూడండి, ఇప్పుడు మనం థర్డ్ క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ చూస్తున్నాం. మనకి ఇది సెమిస్టర్ 2. ఇది ఎందుకంటే పాతది తీసుకున్నాను నేను. నాకు థర్డ్ క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ అనేది నాకు దొరకలేదు. అంటే నాకు తెలిసిన అమ్మాయి తను అంటే ఆ బుక్ మిస్ చేసుకున్నానని చెప్పింది, అందువల్ల నేను తీసుకోలేకపోయాను. అయితే ఇది మన పాత టెక్స్ట్ బుక్. తర్వాత దీని యొక్క న్యూ టెక్స్ట్ బుక్ వర్క్ బుక్ మనం చూసినట్లయితే చూడండి, ఇది మనకి న్యూ టెక్స్ట్ బుక్ అనమాట. ఇది థర్డ్ క్లాస్ మ్యాథ్స్కి సంబంధించి వర్క్ బుక్. ఇది దీని యొక్క బ్యాగ్ చూసినట్లయితే చూడండి, ఇది కనిపిస్తుంది కదండి, ఇది మనకి 3వ తరగతి గణితం. ఇప్పుడు మనం 4th క్లాస్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇది 4th క్లాసు. 4th క్లాస్ కూడా మనకి గణితంతో గమ్మత్తు అనేసి సెమిస్టర్ 1 టెక్స్ట్ బుక్ని అయితే ఇలా ప్రింట్ చేయబడింది. దీని బ్యాక్ ఇది. అయితే ఇప్పుడు మనం త్వరగా 5th క్లాస్ చూసేద్దాం. చూడండి, మనకి ఇది 5th క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్. ఇది కూడా మనకి గణితంతో గమ్మత్తు అనేసి ఇచ్చారు, సేమ్. దీని యొక్క బ్యాక్ ఇది. నెక్స్ట్ 6th క్లాస్. చూడండి, ఇవన్నీ నేను కొత్త టెక్స్ట్ బుక్లో మీకు చూపిస్తున్నాను. కేవలం మీకోసం మాత్రమే నేను చాలా కష్టపడి టెక్స్ట్ బుక్ని అయితే గ్యాదర్ చేసుకున్నానండి. ఇది మనకి 6th క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్. దీని యొక్క బ్యాక్ సైడ్ ఇది. ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేశారా, మనకి 1 to 5th క్లాస్ వరకు గణితంతో గమ్మత్తు, మనకి 6th క్లాస్ గణిత శాస్త్రం అని ఇచ్చారు. ఇది మ్యాథమెటిక్స్ 6th క్లాస్. ఫ్రెండ్స్, చూడండి, ఇది మనకి 7th క్లాస్ గణిత శాస్త్రం 7వ తరగతి సెమిస్టర్ 1. ఈ టెక్స్ట్ బుక్లన్నీ మీకోసమేనండి, చాలా కష్టపడి గ్యాదర్ చేసుకున్నాను. చూడండి, ఇది మారిన అంటే కొత్త పాఠ్య పుస్తకం. ఇప్పుడు మనం 8th క్లాస్ చూద్దాం. చూడండి, మనకిది 8th క్లాస్ మ్యాథమెటిక్స్. మనం ఇక్కడ చాలా కన్ఫ్యూజ్ అవ్వచ్చు, ఇది 8th క్లాస్ టెక్స్ట్ బుక్కా కాదా అన్నట్టు. కానీ ఇది 8th క్లాస్ టెక్స్ట్ బుక్కే. చూడండి, 8 అనేది సెంట్రల్లో ఇచ్చారు. ఇది కూడా మనకి గణిత శాస్త్రం అని ప్రింట్ అయ్యింది. ఇది మనకి కొత్త టెక్స్ట్ బుక్. బ్యాక్ చూసినట్లయితే ఇది. ఇప్పుడు మనం 9th క్లాస్ చూద్దాం. చూడండి, ఇది మనకి 9వ తరగతి కొత్త పాఠ్య పుస్తకం గణిత శాస్త్రంకి సంబంధించి. 9 అనేది ఇక్కడ ఇచ్చారు. చూస్తున్నారు కదా, మనకి బుక్స్ అనేవి ఎంత కలర్ఫుల్గా ఉంటున్నాయంటే చెప్పలేము. చూసిన వెంటనే ఎప్పుడెప్పుడు చదివేద్దామా అన్నట్టే ఉంటున్నాయి. ఇది తర్వాత మనకి 10th క్లాస్ టెక్స్ట్ బుక్ అందుబాటులో లేదండి, అందుకే నేను చూపించలేకపోయాను. అయితే టెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే మ్యాక్సిమం 9th వరకు ప్రిపేర్ అవుతే చాలు, టెట్లో మంచి స్కోరే వస్తుంది. ఒకవేళ ఇన్ కేసు మనకి అందులో నుండి బిట్స్ ఏమైనా వాళ్ళకి సరిపడకపోతే
ఏపీపీఎస్సీ వాళ్ళు ఏం చేస్తారంటే మనకి 9th 10th అనేది టచ్ చేస్తారు. కానీ మ్యాక్సిమం అయితే 2017లోనైతే మనకి రాయించిన టెట్ ఎగ్జామ్ అయితే పేపర్ ఎలా ఉండిందంటే మనకి 1 to 6th క్లాస్ వరకు ఇచ్చారు. తర్వాత 2018 సెకండ్ టైం రాసిన వాళ్ళకి, అంటే 2018లో రాసిన వాళ్ళకి మాత్రం మళ్ళీ 6th 7th 8th 9th 10th అనేవి టచ్ చేయడం జరిగింది. అంటే ఇలా బిట్స్ అనేవి మనకి ఇలా క్లాసుల వైజ్గా మనకి ఫ్రేమ్ అవుతాయి. కాబట్టి టెట్లో మంచి స్కోర్ రావాలన్నా మ్యాక్సిమం మనం 9th వరకు చదివితే మంచి స్కోరే వస్తుంది. కేవలం మీకోసం మాత్రమే నేను టెక్స్ట్ బుక్స్ అన్నీ గ్యాదర్ చేసుకున్నాను. కాబట్టి నేను రోజు ఒక టెక్స్ట్ బుక్ నుండి వీడియో అనేది పెట్టడం జరుగుతుంది కంపల్సరీగా. ఇది మెయిన్ నా వీడియోస్, నా ఛానల్ మెయిన్ హౌస్ వైఫ్స్ కోసమే. కాబట్టి లేకపోతే వర్క్లో బిజీగా ఉండి పిల్లల్ని చూసుకునే వాళ్ళు లేకపోవడం చేత పిల్లల్ని చూసుకుంటూ చదువుకుందాము, జాబ్ తెచ్చుకుందాము, ఈ సొసైటీలో మనకు కూడా ఒక జాబ్ ఉండాలి అనే తపనతో ఉన్న వాళ్ళ కోసం మాత్రమే నా ఛానల్ని పెట్టడం జరిగింది. నా చేతనైనంత నేను సాయం చేస్తాను. బుక్ లిస్ట్ అనేది బుక్స్ ఎలా ఉన్నాయో మనం ముందు చూడాలి కదా చదివే ముందు. అందుకనే నేను కంపల్సరీగా మీకు ప్రతి సబ్జెక్ట్ నుండి బుక్ లిస్ట్ అనేది పెడుతున్నాను. నెక్స్ట్ వీడియోలో మనం సోషల్కి సంబంధించి అంటే సైన్స్ సంబంధించి బుక్ లిస్ట్ని అయితే చూద్దాం. మీరు నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోస్ని లైక్ చేయండి.